మీరెంత వెయిట్‌గా ఉన్నా కూడా అది మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ చాలా రోజుల నుంచి పేరుకున్న కొవ్వైనా, పోస్ట్ డెలివరీ అయినా సరే, ఇంకే కారణాల వల్ల అయినా సరే ఒక థైరాయిడ్, పీసీఓడీ అలాంటి కండిషన్స్ ఉంటే మాత్రం డాక్టర్‌ని అడిగి డైట్ ప్లాన్ తీసుకోండి. లేదు మీకు ఎలాంటి హెల్త్ కండిషన్స్ లేదు బట్ ఫుడ్ వల్ల, స్ట్రెస్ వల్ల అయ్యుండొచ్చు, లేదంటే హెరిడిటీ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. దీనివల్ల మీరు లావు అయితే మాత్రం ఈ డైట్ ప్లాన్ మీకు వండర్ఫుల్‌గా వర్క్ చేస్తుంది. నేను చెప్పినట్టు ఒక 7 రోజులు ఈ డైట్ ప్లాన్ ఫాలో అవ్వండి. వీడియో పూర్తిగా చూడండి. ప్రతి రెసిపీస్ ఇచ్చిన విధంగానే చేయండి. తప్పకుండా వెయిట్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా తగ్గుతారు. బట్ మళ్ళీ చెప్తున్నాను, వీడియో మాత్రం పూర్తిగా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది టోటల్‌గా వచ్చేసి 1200 క్యాలరీస్ డైట్ ప్లాన్. దీనికోసం మార్నింగ్ మీరు లేవగానే గోరువెచ్చని నీళ్ళు తాగాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చేయండి. ఈలోపు వీలైతే ఎక్సర్సైజెస్ చేయండి. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బనానా స్మూతీ తీసుకోవాలి. దీనికోసము 2 బనానాస్ తీసుకోండి. అందులో కాస్త ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు వేయండి. ఆ తర్వాత దాల్చిన చెక్క పౌడర్ వేసుకోవచ్చు, తేనె యాడ్ చేసుకోవచ్చు. ఓట్స్ మాత్రం ఖచ్చితంగా వేయండి. ఈ దాల్చిన చెక్క పొడి ఇంకా తేనె మాత్రం ఆప్షనల్ అనమాట. బట్ ఫ్లాక్స్ సీడ్స్, ఓట్స్ ఇంకా బనానా ఈ 3 వండర్ఫుల్గా వెయిట్ తగ్గించడంలో వర్క్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి 250 క్యాలరీస్ ఇస్తుంది. లేదు మేము స్మూతీ తీసుకోలేమంటే ఈ ప్లేస్లో మీరు ఓట్స్ని పాలలో ఉడికించుకొని అందులో ఒక యాపిల్, ఒక దానిమ్మ పండు వేసుకొని తినండి. ఉడికించేటప్పుడు ఏం వేయకూడదు, బెల్లం, చక్కెర లాంటివి కూడా యూస్ చేయకూడదు. మరి ఆ తర్వాత లంచ్ వచ్చేసి టైమింగ్స్ కూడా ఇంపార్టెంట్ అండి. వీలైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి, అందరికీ సెట్ అవుతుంది. 10 అవర్స్ విండో పెట్టుకోండి, అంటే 10 అవర్స్ తినేలాగా పెట్టుకోండి. సపోజ్ మార్నింగ్ 8కి తినడం స్టార్ట్ చేశారనుకోండి, 6కి ఈవినింగ్ కంప్లీట్ చేసేసేయండి. సో మధ్యాహ్నం వచ్చేసి 2 రోటీస్ తీసుకోండి. మల్టీగ్రెయిన్ రోటీ యూస్ చేస్తున్నాను నేనైతే, మంచిది వంటికి. కర్రీ మీకు నచ్చింది తీసుకోండి, బట్ ప్రోటీన్ ఉన్న కర్రీ తీసుకోండి, లైక్ పన్నీర్ తీసుకోండి. నేను వచ్చేసి ఉడికించకుండా గుడ్లు తీసుకుంటున్నాను. సో మీరు ఏం చేస్తారంటే ఒకవేళ వెజ్ వాళ్ళైతే పన్నీర్ కర్రీ తీసుకొని 2 పుల్కాస్తో తినండి. దాంతోపాటు ఒక కప్ రైతా తీసుకోండి. లేదంటే ఇలా బీరకాయ, వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా సరే, సొరకాయ, గుమ్మడికాయ ఏవైనా తీసుకోండి. ఆయిల్ తక్కువగా వేయండి. నేను పల్లి పేస్ట్ వేస్తున్నాను, టమాటో పల్లి పేస్ట్ వేస్తున్నాను, ఆనియన్, టమాటో పల్లి. సో పల్లి, కొబ్బరి పొడి అలాంటి అవిసె గింజలు, నువ్వులు యూస్ చేయండి. ఆయిల్ తక్కువగా వేయండి. ఈ పేస్ట్ వేయడం వల్ల సో ఆయిల్ మనకి ఇందులో ఉంటుంది కాబట్టి వచ్చేస్తుంది అనమాట. ఆయిల్ తగ్గించండి. రోటీస్ తినని వాళ్ళు ఈ ప్లేస్లో ఒక కప్పు రైస్, మీకు నచ్చిన కర్రీ, ప్రోటీన్ కర్రీ, దాంతోపాటు 3 గుడ్లు, కప్ రైతా తీసుకోండి. సో ఎగ్స్ మాత్రం కంపల్సరీ 3 ఎగ్స్ తీసుకోండి, ఒక డే మొత్తం అయ్యేలాగా. అంటే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, లేదు 3 ఎట్ ఏ టైం తింటా అన్నా కూడా నాకేం ప్రాబ్లం లేదు. వెజ్ వాళ్ళైతే పన్నీర్ కర్రీ ఎక్కువగా తీసుకోండి, ఒక 50 గ్రామ్స్ టు 100 గ్రామ్స్ వరకు. ఓకేనా. ఈవినింగ్ టైం కంపల్సరీ ఒక ఫ్రూట్ తీసుకోండి. పపాయ, వాటర్ మిలన్ లాంటి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఏమవుతుందంటే మనకు స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది, క్యాలరీస్ తక్కువగా ఉంటుందన్నమాట. అండ్ మంచి బాడీ కూడా డీటాక్స్ అవుతుంది. నైట్ వచ్చేసి మనం వెజిటేబుల్ ఉప్మా చేసుకుంటాము. దీనికోసం గోధుమ రవ్వ యూస్ చేస్తాము. ఏదైనా మంచి ఆర్గానిక్ ఆయిల్ యూస్ చేయండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏదైనా తీసుకోండి. నేనైతే క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, పచ్చిమిరపకాయలు, టమాటో వేస్తున్నాను. ఇక్కడ ఆనియన్ అనేది ఆప్షన్ అనమాట. డైట్కి యూస్ చేస్తున్నాను కాబట్టి నేనైతే వేయడం లేదు. వేసినా ఏం పర్లేదు, నష్టం లేదు, మీరు వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేయండి, లేదంటే గీ వేశారంటే మరీ మంచిది ఆర్గానిక్ అయితే. దాంట్లో ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, పెసరపప్పు మాత్రం వేయడం మర్చిపోకండి. ఎందుకంటే మనకి వెయిట్ తగ్గాలి అంటే ప్రోటీన్ ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. సో నచ్చినంత పెసరపప్పు వేయండి, కాస్త మెంతం కూర వేయండి, ఫైబర్ కూడా మంచిగా వస్తుంది. ఆల్రెడీ మనం అన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాం కాబట్టి ఫైబర్ దండిగానే ఉంటుంది. ఆ తర్వాత కరివేపాకు కూడా వేయండి. ఇవి లైట్గా టాస్ చేయండి. ఆ తర్వాత పసుపు, ఉప్పు వేసేసి వాటర్ పోసేసి బాగా మరిగాక రవ్వ వేసుకోండి. సో యాజ్ ఇట్ ఈస్గా మనం ఉప్మా చేస్తాం కదా అలాగే. సో ఇది వచ్చేసి మనకి 250 క్యాలరీస్ వస్తుంది. మనం 3 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాం అనుకోండి, దాని నుంచి మనకు ఒక అప్రాక్స్ 270 to 280 క్యాలరీస్ వస్తుంది. పన్నీర్ కర్రీ 250 to 300 క్యాలరీస్ ఇస్తుంది. 2 మల్టీగ్రెయిన్ రోటీ వచ్చేసి మనకు అప్రాక్స్ ఒక 80 అలా ఇచ్చినా కూడా 160 క్యాలరీస్ ఇస్తుంది 2 రోటీస్. సో ఓవరాల్గా మీరు లెక్క పెడితే ఇది మనకి 1100 to 1200 క్యాలరీస్ లోపు ఈ టోటల్ డైట్ ప్లాన్ అవుతుంది. మీరు మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయ్యారంటే మీరే చూస్తారు రిజల్ట్స్. 3 days చేసినా సరిపోతుంది. మీకే మంచి రిజల్ట్స్ ఉన్నాయనుకోని కంటిన్యూ చేయండి. అండ్ ఇది వచ్చేసి టోటల్గా అందరికీ సెట్ అయ్యే డైట్ అనమాట. ఈవెన్ పిల్లలకి కూడా పెట్టొచ్చు, బట్ నేను పిల్లలకైతే రికమెండ్ చేయను. ఏంటంటే ఇక్కడ మనం అన్నీ తింటాము, బట్ పోర్షన్ కంట్రోల్. నేను వీడియోస్లో చూపిస్తున్నాను కదా,
అలా తినాలన్నమాట పోర్షన్ కంట్రోల్. మార్నింగ్ స్మూతీ కూడా 1 గ్లాసే తీసుకోవాలి, మధ్యాహ్నం 2 రోటీస్ తినాలి, కర్రీస్ ఎక్కువగా తినాలి, ఈవినింగ్ ఒక ఫ్రూట్ కంపల్సరీ తీసుకోవాలి, అండ్ నైట్ వచ్చేసి ఇలా వెజిటేబుల్ ఉప్మా. ఇక్కడ వెజిటేబుల్ ఉప్మాకి ఇంకేమైనా ఆప్షన్ ఉందా అంటే సూప్ తీసుకోండి, మీకు నచ్చిన ఏవైనా టమాటో సూప్ కానీ పంకిన్ సూప్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. సూప్లో పెప్పర్ పొడి ఎక్కువగా వేసుకోండి, మిరియాల పొడి, సాల్ట్ తక్కువగా వేసుకోండి. అండ్ ఒకవేళ నాన్ వెజ్ తినని వాళ్ళైతే పన్నీర్ కర్రీ, మధ్యాహ్నం పన్నీర్ కర్రీ ఒక 50 to 100 grams వరకు తీసుకోవచ్చు. దాన్ని లైట్గా ఆయిల్ వేసి కర్రీలాగా చేసుకోండి. దాంతోపాటు వీలైతే 1 కప్ పప్పు కూడా తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయితే 3 బాయిల్డ్ ఎగ్స్ తీసుకోండి, దాంతోపాటు పన్నీర్ కర్రీ తీసుకోండి, 1/2 కప్ పన్నీర్ కర్రీ తీసుకున్నా సరిపోతుంది. అండ్ ప్లీజ్ ఇంతకు మించి నన్ను ఆప్షన్స్ అడగకండి, ఇంకా వేరే వెజిటేబుల్స్ తినొచ్చా, వేరే రెసిపీస్ ఏమైనా చెప్తారా అని మాత్రం అడగకండి. మీకు ఏమైనా హెల్త్ కండిషన్స్ ఉంటే మాత్రం ప్లీజ్ డాక్టర్ సజెషన్ బట్టి డైట్ ప్లాన్ చేసుకోండి. లేదు మీరు హెల్తీగా ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు అంటే ఈ డైట్ ప్లాన్ ఫాలో అయిపోండి. 3 to 4 daysలోనే రిజల్ట్స్ అనేది పక్కాగా చూస్తారు. కంపల్సరీ ఇలానే ఫాలో అవుతూ నైట్ ఒక డ్రింక్ ఉంటుంది, అది కూడా చెప్తాను, అందుకే వీడియో పూర్తిగా చూడమన్నాను. ఆ డ్రింక్ తాగారంటే ఈ డైట్ వచ్చేసి మనకు 50% వర్క్ చేస్తే నైట్ తాగే డ్రింక్ వచ్చేసి ఇంకో 50% వర్క్ చేస్తుంది అనమాట. సో టోటల్గా 100% వర్క్ చేయాలంటే కంపల్సరీ ఇలా ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. దీనికోసం నైట్ డ్రింక్ ఏం చేస్తారంటే ఒక గిన్నె తీసుకొని ప్యాన్ తీసుకొని వేడి చేశాక ఫ్లాక్స్ సీడ్స్ వేసేయండి, వేయించి పెట్టుకోండి. ఇది ఒంటికి మంచిది, మామూలుగా అయినా మీరు తింటూ ఉండొచ్చు మధ్య మధ్యలో 1 స్పూన్. నైట్ ఏం చేస్తారంటే దీన్ని పౌడర్ చేసి పెట్టుకొని ఒక 1/2 స్పూన్ గ్లాస్లోకి తీసుకొని హాట్ వాటర్ వేసేసి కలిపేసి తాగేసేయండి. ఎప్పుడు అంటే డిన్నర్ చేశాక 1 hour తర్వాత, పడుకునే 1/2 hour ముందు. సో ఎర్లీ డిన్నర్ చేస్తే మంచిది, ఒంటికి మంచిది, అండ్ త్వరగా వెయిట్ తగ్గడం కూడా చూస్తామన్నమాట. లేదు ఇక్కడ మాకు ఇది వద్దు అనుకుంటే ఇన్స్టెంట్ వెయిట్ లాస్ పౌడర్ ఉంది, ఇది నేను వచ్చేసి కామెంట్స్లో ఇస్తాను. మన ఈ వీడియో ప్లే అయ్యేటప్పుడు కింద కామెంట్స్ ఉంటుంది కదా, అందులో నేను లింక్ ఇస్తాను, చూసేసేయండి. దీనివల్ల చాలామంది ఫ్యాట్ లాస్ అనేది జరిగిందనమాట చాలామందికి. సో ఇదైనా ఫాలో అయిపోండి. ఓకేనా? వీడియోలు వచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.